హాయ్ అండి, ఈరోజు నేను మీకు సింపుల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. దానికి లైనింగ్ని తడిపి ఆరేసుకొని ఐరన్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా ఇక్కడ ఒక గీత గీసుకుందామండి. ఇక్కడ గీసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ చూసుకుందాము. బ్లౌజ్ లెంత్ వచ్చి 14 ఇంచెస్ ఉంది. 14 ఇంచెస్ ఇక్కడ 14 అయితే హాఫ్ ఇంచ్ పెంచమన్నారండి, అందుకని 14.5 పెడుతున్నాను. కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ 14.5 పెట్టుకుందాము. పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ గీస్తున్నాను. ఇప్పుడు నడుము లూజ్ చూసుకుందాము. 15 ఉందండి, అయితే మనము ఇక్కడ 7.5 పెట్టుకోవాలి. 7.5 డాట్స్ కోసం అనేసి 2 పాయింట్స్ తక్కువ 1 ఇంచ్ దగ్గర పెడుతున్నాను. బ్లౌజ్ని ఇలా పరుచుకోవాలి. నెక్ వచ్చి 3 ఇంచెస్ ఉంది, 6 ఇంచెస్ ఉందండి, హాఫ్ 3 ఇంచెస్. నెక్ డౌన్ వచ్చి 9.5 ఉందండి, హాఫ్ ఇంచ్ పెంచమన్నారు, 10 పెట్టుకుందాము. తర్వాత ఆముల్ డౌన్ వచ్చి 5 ఇంచెస్ అండి. నెక్ ఇక్కడ వచ్చి 1/4 to 3 పెట్టుకుంటున్నామండి. ఇక్కడ 10 ఇంచెస్ అండి నెక్ డౌన్ వచ్చి 10 ఇంచెస్. ఇక్కడ మనం 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాము. 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 3.5 పెట్టుకోవచ్చు. కాకపోతే వీళ్ళు 3 ఎక్కువ వెడల్పు వద్దన్నారు, అందుకోసం అనేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. షోల్డర్ వచ్చి 2 ఇంచెస్ ఉంది. డీప్ ఎక్కువ ఉంది కదండి, అందుకోసం అని షోల్డర్ వచ్చి 2 ఇంచెసే ఉంది. తర్వాత అమూల్ డౌన్ వచ్చి 5 ఇంచెస్ ఉంది. ఇక్కడ ఒక మార్కు, తర్వాత మనం ఇక్కడ నుంచి ఒక లైన్ తీసుకుందాము. అయితే ఇక్కడ 1/4 to 5 ఉందండి, ఇక్కడ 5.5 పెట్టుకుందాము. ఎందుకంటే మనకు నెక్ డీప్ ఎక్కువ ఉంది కాబట్టి మనము అలా పెట్టుకోవాలి. మళ్ళీ బ్లౌజ్ని తీసుకోవాలి. చంక జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ నెక్ సెంటర్ పాయింట్ వరకు చూసుకోవాలి. 10 ఇంచెస్ 2 పాయింట్స్ ఉంది. ఇక్కడ నుంచి 10 ఇంచెస్ 2 పాయింట్స్ ఇక్కడ పెట్టుకుందాము. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకుందాం, 4 ఇంచెస్ ఉంది. 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గీత పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే 3 ఇంచెస్ 1 పాయింట్ ఉందండి. ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుందాం. చంక రౌండ్ గీసుకుందాము.
కొంచెం ఎక్కువ వస్తుందండి. ఇదిగోండి సరిపోయింది. నేను మళ్ళీ మీకు ఒకసారి టేప్తో కూడా చూపిస్తాను. ఎయిట్ ఇంచెస్ ఉందండి. ఇదిగోండి 8 ఇంచెస్ వచ్చింది. తర్వాత మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ వేసుకుందాము. ఇది బ్యాక్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఇక్కడ మార్జిన్ కోసం అనేసి ఒక 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. 2 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. 2 ఇంచెస్ పెడుతున్నాను. ఇది కాటన్ బ్లౌజ్, అది అందుకోసం అనేసి 2 ఇంచెస్ వరకు పెడుతున్నాను. మార్జిన్ కోసం అండి ఇది. ఒక లైన్ గీసేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. మార్క్ పెట్టుకున్నాను అక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకొని 1/2 ఇంచ్ టేప్ని ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలాంటి స్కేల్ తీసుకొని ఇదిగోండి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఓకేనండి. ఇది ఇప్పుడు అయితే ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ చేసుకున్నాం కదండి. ఇక్కడ వచ్చిందండి 4 ఇంచెస్ దగ్గరకు వచ్చింది. 4 ఇంచెస్ 1 పాయింట్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మనం ఒక మార్క్ చేసుకోవాలి. డాట్ కోసం అండి ఇది. ఓకే అండి. తర్వాత మళ్ళీ మనము బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ని ఇలా పరుచుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనం నెక్ తీసుకున్నాం కదా, ఆ నెక్ దగ్గర ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా నీట్గా పరుచుకొని మళ్ళీ మనం గీసుకునే పని లేకుండా ఇలా దీన్ని పెట్టేసుకొని గీసేసుకోవచ్చు అండి. మార్క్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే సేమ్ వాళ్ళ కరెక్ట్గా ఉందనుకోండి, ఇదే బ్లౌజ్తో మనం గీసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ క్రాస్ పట్టీ ఉందండి. క్రాస్ పట్టీ ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చింది. 1/2 ఇంచ్ వరకు ఇక్కడ డౌన్ పెట్టుకోవాలి. మనం డాట్ పట్టుకుంటాం కదా ఇక్కడ, అది దానికోసం అండి. తర్వాత ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి పాయింట్ డాట్ వరకు పట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మార్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది. తర్వాత డాట్ డౌన్ వరకు చూసుకోవాలి. పాయింట్ డౌన్ వరకు ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుందాం. ఎందుకంటే తర్వాత ఇక్కడ క్రాస్ పట్టీ కోసం అనేసి ఇక్కడ చంక రౌండ్ దగ్గర నుంచి నెక్ డౌన్ వరకు చూసుకోవాలి. 1/2 వచ్చింది. ఫ్రంట్ నెక్ అండి అది. ఇక్కడ ఇదిగోండి
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ మనం డాట్ కోసం అనేసి ఇక్కడ పెట్టుకుంటున్నాను. మధ్యలో మనం డాట్ పట్టుకుంటాం కదండి, దానికోసం అనేసి ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ కటింగ్ చేసుకుందామండి. బ్యాక్ కటింగ్ అయ్యింది మనది. ఇప్పుడు మనము స్లీవ్స్ కటింగ్ చేసుకుందాము. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా లైన్స్ తీసేసుకుందామండి. ఇక్కడ కింద ఎక్స్ట్రా లేకుండా కట్ చేసుకుందాము. తర్వాత హ్యాండ్స్ వచ్చి 7 ఇంచెస్ పెట్టాలి. దానికి 5 ఇంచెస్ ఉంది, అందుకోసం 7 ఇంచెస్ పెట్టమన్నారు. తర్వాత 3.5 ఇంచెస్ దగ్గర ఒక లైన్ తీసుకున్నాము. మామూలు రౌండ్ వచ్చి 16 ఇంచెస్ ఉందండి. 8 పెట్టాం కదా మనం దానికి. ఇక్కడ మనము 7 ఇంచెస్ పెట్టుకుందాము. చూడండి, కరెక్ట్గా 8 ఇంచెస్కి వచ్చేస్తుంది. మీకు తెలియడం కోసం ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. ఇదిగోండి, 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా అనండి, ఇలా షేప్ తీసుకోండి. తర్వాత లోతు కోసం ఇదిగోండి, ఫైవ్ ఇంచ్ దగ్గర లూజ్ ఎంత ఉందో చూసుకుందాము. ఇదిగోండి ఇలా ఉంది. అప్పుడు మనం లూజ్ ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకుందాం, సరిపోదు. Quarter to 6 వచ్చిందండి, సరిపోతుంది లూజు. ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇంచెస్ మార్జిన్ కోసం అని ఇక్కడ జాయింటింగ్ వస్తుందండి. జాయింట్ చేసిన తర్వాత ఈ లోతు తీసుకుందాము. స్లీవ్స్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ కటింగ్ చేసుకుందాము. ఫ్రంట్ వచ్చి స్ట్రైట్ కట్ అండి. అన్ని మార్కులు వేసేసుకోవాలి.
అండి ఇప్పుడు మనం ఇక్కడ ఒక లైన్ తీసుకుందాము. షోల్డర్ దగ్గర మామూలు డౌన్ ఇది చంకా దగ్గర క్రాస్ పట్టి పాయింట్ డాట్ దగ్గర తర్వాత ఇది నెక్ అండి. నెక్ తీసేసుకుందాము. ఇప్పుడు మనము ఇది స్ట్రైట్ కట్ కదా, ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇటువైపు తీసుకున్నాము. ఇక్కడికి వస్తుంది మార్క్ ఒకటి. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి పట్టుకోవాలండి. పట్టుకొని పాయింట్ డాట్ ఉంది కదండి మనది, పాయింట్ డాట్ దగ్గర పట్టుకొని చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందండి ఇక్కడికి. ఒకసారి మీకు టేప్తో కూడా చూపిస్తాను. Quarter to 10 ఉందండి. ఇదిగోండి సరిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి దగ్గర నుంచి డాట్ వరకు ఎంత ఉందో చూసుకుందాము. 4 ఇంచెస్ చూడండి, 4 ఇంచెస్ ఉంది. మనము ఇక్కడ దానికంటే ఇటు క్రాస్ కటింగ్ కాదు కదండి, స్ట్రైట్ కటింగ్ కదా, అందుకోసం నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర వచ్చింది, సరిపోతుంది. తర్వాత ఇక్కడ షోల్డర్ వచ్చి 2 ఇంచెస్. డాట్ నుంచి ఇక్కడ వరకు 4 ఇంచెస్ ఉంది కదా, మళ్ళీ నడుము దగ్గర నుంచి, నడుము జాయింట్ దగ్గర నుంచి పాయింట్ వరకు చూసుకుందాము ఎంత ఉందని. 6 ఉందండి. ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర పెట్టుకుందాం మార్కు. ఇక్కడ కింద డాట్ ఉంది కదండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి. ఉక్స్ పట్టి వరకు 2.5 ఉంది. 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ నడుము జాయింట్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు చూసుకోవాలి. పాదొక 6 ఉందండి, 2.6 ఉందండి. 2 పాయింట్స్ తక్కువ 6 ఇంచెస్ ఉంది. ఇదిగోండి ఇక్కడ. అయితే మళ్ళీ మనము డాట్ పొడవు కూడా చూసుకోవాలి. ఇక్కడ నుంచి క్రాస్ పట్టి దగ్గర నుంచి డాట్ స్టార్టింగ్ వరకు చూసుకోవాలి. మూడు బాగుందండి. ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లైన్ గీసేసుకుందాము.
5 దగ్గర ఉందండి. దీన్ని ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. డాట్ పొడవు ఎంత ఉందో చూసుకుందాము. 2 ఇంచెస్ 2 పాయింట్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. తర్వాత చంక దగ్గర డాట్ నుంచి ఇక్కడ నెక్ వరకు చూసుకోవాలి. 4 to 7 ఉంది. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. మనకు ఆముల్ రౌండ్ వచ్చి 8 ఇంచెస్ ఉంది కదండి. కొద్దిగా ఎక్కువ వస్తుందండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. మనం డాట్ పెడితే సరిపోతుంది, కానీ మనం అంత పెద్దగా పట్టుకోలేము. డాట్ని కొద్దిగా తగ్గిద్దాం. ఇదిగోండి, సరిపోతుంది మనం ఇక్కడ డాట్ పట్టుకోవడానికి. ఈ డాట్ ఎంత ఉందో చూసుకుందామండి. చంక దగ్గర ఉన్న డాట్ ఎంత ఉందో పొడవు చూసుకోవాలి. 4 ఇంచెస్ ఉంది. ఇక్కడ 2 ఇంచెస్ మార్జిన్ కోసం పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలండి మనది. మార్జిన్కి ఇక్కడ వదులుకోవాలండి. నేను లైన్ మీదే గీసాను అనమాట. అప్పుడు అందుకోసం మనం మార్జిన్ కంపల్సరీ వదులుకోవాలి. ఇప్పుడు వచ్చి మనము క్రాస్ పట్టి కట్ చేసుకుందాము. క్రాస్ పట్టి మనము 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎందుకంటే మనం 1/2 ఇంచ్ బ్యాక్ సైడ్ పెంచాం కదా, దానికోసం అనేసి. తర్వాత ఇది 2.5 ఇంచెస్ ఉందండి. ఇక్కడ 3 ఇంచెస్ పెడుతున్నాను. క్రాస్ పట్టి పొడవు వచ్చి 7.5 ఉంది. ఇక్కడ 7.5. తర్వాత ఇక్కడ వచ్చి 2.5 అండి. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాం కదా, ఇక్కడ 2.5 ఇంచెస్. ఇక్కడ మనము 2.5 ఇంచ్ దగ్గర మన డాట్ పాయింట్ ఉంది. ఇదిగోండి, ఇక్కడ పెట్టుకొని ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి.
చూడండి మన కటింగ్ అయిపోయిందండి. ఈజీ అండ్ సింపుల్ కటింగ్ అండి ఇది. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఈరోజు ఈ వీడియోలో ఇంతే అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.